మరొకసారి ప్రభువు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, చదవబడిన లేఖన భాగముల ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడమని, మహిమ పొందమని, నిలవబడిన మీ దాసును మరుగుపరచమని అడుగుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, ఇంతవరకు మనము రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని నీతిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు అన్యాయస్తుడు కాడని, ఆ మాటను బట్టి మనం ఏదో సాటిస్ఫై అయిపోకర్లేదండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన ఏం చేసినా న్యాయమే అని మనం ఏమీ కాంప్రమైజ్ అయిపోకర్లేదు. కానీ దేవుడు ఎందుకు న్యాయం కలిగిన వాడో, ఆయన యందు అన్యాయం ఎందుకు లేదో మనము ఆయన వెలుగులో, ఆయన జ్ఞానము చేత మనము జాగ్రత్తగా అడిగితే, వెతికితే మనకు తప్పక ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఆ ప్రశ్నకే కాదు, ఈ లోకంలో భక్తులమైన మనకందరికి కూడా మన జీవితాల్లో, వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎదురయ్యే అనేకమైన ప్రశ్నలకు లేక అనేకమైన సమస్యలకు జవాబులు కూడా అందులోనే దొరుకుతాయి. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. దేవుని నీతి మనకు అర్థమవుతుంది. యాకోబు ఏశావుల విషయంలో పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించినట్లుగాను ఏశావును ద్వేషించినట్లుగాను మనం చూసాం. అందులో దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం ఉన్నదని మనం ధ్యానం చేశాం. మానవ దృక్కోణంలో యాకోబు చెడ్డవాడుగా, ఏశావు అమాయకుడుగా కనపడినా, దేవుని దృక్కోణంలో మానవులకు కనబడని ఏదో మంచి యాకోబులో దేవునికి కనబడిందని మనం చూసాం. అదే మొదటి పాఠం యొక్క మూల అంశం. దాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. అనగా దేవుని నీతిని ఎరిగిన యాకోబు, దేవుని దృష్టికి యాకోబు బాహ్యంగా చాలా లోపాలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ దేవుని దృష్టికి ఏది విలువైనదో దాన్ని యాకోబు ఆకళింపు చేసుకున్నాడు. దేవుని దృష్టికి విలువైన దాన్ని తాను కూడా విలువైనదిగా ఎంచాడు. జ్యేష్ఠత్వపు విలువను గ్రహించాడు. కనుక ఆ గ్రహింపే దేవుడు యాకోబులో చూసిన మంచి. ఏశావులో దేవుడు చూసిన చెడు కూడా అదే. ఆ గ్రహింపు యాకోబులో, ఏశావులో లేదు, యాకోబులో ఉన్నది. దేవుని సంఘములో, దేవుని సముఖంలో ఉన్న మనము కూడా దేవుణ్ణి గుర్చిన సంఘము, రక్షణ, విశ్వాసము, పరిచర్య, సంఘ క్రమముల యొక్క ఆ విలువను మనము ఎరగకపోతే మనము కూడా ఎంత గొప్ప భక్తులమైనా, ఎంత విశ్వాస వీరులమైనా, పైకి ఎంత భక్తిని కనబరిచినా దేవుని యొక్క కార్యక్రమాల విలువ, దేవుని నీతి యొక్క విలువను ఎరగకపోతే మనము కూడా ఏశావులాగానే ఉంటాం. మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. దేవుడు యాకోబును ప్రేమించుటలో యాకోబులో చూసిన మంచి ఏమిటి అని అంటే అదే యాకోబు దేవుని యొక్క విలువను, జ్యేష్ఠత్వపు విలువను గ్రహించటమే, దేవుని నీతిని గ్రహించటమే. సింపుల్గా చెప్పాలంటే, మొన్న ఒక తమ్ముడు
నాతో మాట్లాడుతూ మా గ్రామంలో వివాహం విషయంలో మన బ్రదర్ల సంఘాల్లో ఇప్పుడు బైబిల్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు కదా, మిగిలినవన్నీ మార్చేసి బైబిల్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటే అన్న విజయనందం అన్న తప్పనిసరిగా బైబిల్ ఎక్స్చేంజ్ చేస్తాడు తమ్ముడు, నీది కూడా పెళ్ళి కదా, మంచి బైబిల్స్ కొనుక్కోండి అని చెప్పాను నేను. ఎక్కడ రాసుందన్న బైబిల్లో? అంతా ఏదో వీళ్ళంతా విడ్డూరం చేస్తారు కానీ వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు చేయట్లేదా, బైబిల్లో రాసుందా, బైబిల్లో బైబిల్స్ మార్చుకోమని అని అన్నాడు. మీకు అర్థమైందండి? అర్థమైంది కదా. అంటే చాలామంది యోధాపత్రిక చూడండి ఒకసారి, యోధాపత్రిక 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. ఏంటంట? అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉంటారని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలులు కూడా చెప్పారంట. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఎట్టివారు? ఎవరైతే అంత్యకాలములో దేవుని శక్తిని ఎరగకుండా తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు. వారికి పరిహాసం, దేవుని నీతి ఒక పరిహాసం, వాక్యం ఒక పరిహాసం, సత్యం ఒక పరిహాసం. ఏదైనా సత్యాన్ని గురించి వారికి చెప్తే, అబ్బో భక్తులు వచ్చారండి, ఇవాళ కొత్తగా నేర్పుతున్నారండి, వీళ్ళేనంటండి, వాళ్ళు ఏం చేస్తారు? పరిహాసం చేస్తారు. సత్యాన్ని గురించిన వెలుగు వారి మీదకి ఇంకనూ రాలేదు. ఆ వెలుగు ప్రకాశించకుండా చేసేది ఎవరు? కొరింథీ పత్రికలో మనం చదువుతాం. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు, ఎవరు వారు? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనము కలుగజేస్తూ ఉంది. అనగా పేతృపత్రికలో మనం చూస్తాం. ఏమనంటే పేతృపత్రికలో, మొదటి పత్రికలో తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో వెలిగిచ్చే వరకు, మొదటి పత్రిక క్షమించండి, రెండవ పత్రిక 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టుగా ఉన్నది. వాక్యము దీపములాగా వెలుగుతూ ఉండగా అది చీకటి గల చోట్లలో ప్రసరిస్తూ వెలుగునిస్తూ ప్రకాశిస్తూ ఉండగా కొంతమంది మాత్రం ఎంత వెలుగు ప్రసరిస్తున్నా ఇంకెక్కడున్నారు? చీకటిలోనే ఉన్నారు. ఆ వెలుగును చూడలేకుండా ఉన్నారు. అది వారి తప్పు కాదు. అంధకార సంబంధమైన, ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళు ఏం చేసింది? ఏ కళ్ళు? శరీర సంబంధమైన కళ్ళు తెరిచే ఉన్నాయి, ఆత్మ సంబంధమైన కళ్ళు మూసుకుని ఉన్నాయి. కనుక ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుని నీతి సంబంధమైన విషయాలు వారికి ఎంత మాత్రమో అర్థం కావు, గ్రహించట్లేదు. కనుక మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే శరీర సంబంధమైన పాపము కంటే కూడా ఆత్మ సంబంధమైన పాపము, దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడి ఆరోహణము కాకముందన్నాడు, మనుష్య కుమారుని విషయంలో తప్పు చేసినా క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విషయంలో తప్పు చేసిన వారికి ఏమి లేదు, క్షమాపణ లేదని చెప్పాడు ప్రభు. అంటే అర్థం ఏమిటనంటే ఈ లోకంలో ఆయన అప్పగించిన వారికి, ఆయనను సిలువేయమని కేకలు వేసిన వారికైనా క్షమాపణ ఒకవేళ ఉండవచ్చునేమో, కానీ యేసు ప్రభు ఆయన వాక్య సత్యం విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, ఆయన నీతి విషయంలో తృణీకారం చేసేవారికి, ఏశావు ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. ఇశ్రాయేలీలు యేసు ప్రభువును తృణీకరించారు. మనకి ఇంకా అర్థం కావాలంటే నయమాను, అనగా నయమాను ఎవరు? సిరియా రాజు సైన్యంలో సైన్యాధిపతి. నయమానుకి కుష్టి వ్యాధి ఉంది కదండి. ఆ ఇంట్లోనికి ఇశ్రాయేలు సైన్యంలో నుండి ఒక చిన్నదాన్ని చెరగా బానిసగా కొనుక్కొని తీసుకొస్తే ఆ చిన్నది ఏం చేసిందంటే అతని యొక్క కుష్టి వ్యాధిని చూసి, అమ్మా నా యజమానుడు నా యాజకుడి దగ్గర ఉంటే మంచిదని చెప్పింది. మంచిదే, మాట విన్నాడు. ఎవరో? నయమాను విన్నాడు.
వెళ్ళాడు. ఎక్కడికి? ముందు వర్తమానం పంపాడు, రాజుగారు భయపడ్డాడు, ఇదంతా మనకు తెలుసు. సరే, అదంతా అవసరం లేదు. కానీ ఎలీషా దగ్గరికి వెళ్ళాక బయట నిలబడ్డాడు. ఒక ఆయన వచ్చాడు బయటికి. ఏంటంట అంటే, ఇదిగో వ్యాధి ఉందంట అని చెప్పాడు. అయితే వెళ్ళి నదిలో మునుగుమను అన్నాడు. ఎవరో? ఎలీషా గారు. నయమాన్ ఏమన్నాడు? ఎంతమంది చెప్తే నాకు వినపట్లేదు. సరే, మంచిది. నయమాన్ ఏమన్నాడంటే కోప్పడ్డాడు. వెళ్ళింది ఎందుకు? తనకు రోగం ఉంది, తన దేశంలో ఆ రోగానికి వైద్యం లేదు, పోవట్లేదు. ఆ చిన్నది చెప్పింది, వెళితే స్వస్థపడతావు. వెళ్ళాడు అక్కడ దాకా. బోళ్ళంత ప్రయాసపడి ఎక్కడి నుంచో సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి ఎలీషా ప్రవక్త ఇంటి దాకా వెళ్ళాడు. ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? వెళ్ళి మునగమన్నాడు. ఏమండి, ఓ ₹1,00,00,000 ఇయ్యి, నీకు వైద్యం నేను చేస్తాను అంటే ఇచ్చేవాడే కదా. ఇంకా ఏమన్నా చేయమంటే చేసేవాడు. ఎలీషా ఏం చెప్పాడు? ఏం చెప్పలా. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఈయనకేమొచ్చింది? రోషం వచ్చింది, కోపం వచ్చింది. ఎలీషా బయటకు వచ్చి నా నెత్తి మీద చేయి పెట్టి ఏదో ఇలా ఆడించి ఏదో చేస్తాడనుకుంటే లోపలే ఉండి బయటకు కూడా రాకుండా నదిలో మునగమంటాడా? మా దేశంలో నదులు లేవా? మా దేశాల్లో ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, నేను మునగనని అలిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమైందండి? మానవ నీతికి దేవుని నీతికి మధ్య వ్యత్యాసాన్ని చెప్తున్నాను నేను. నయమాన్ అనుకున్నాడు ఏమనంటే, ఇవాళ చాలామంది విశ్వాసులు కూడా అంతే. ఏమనకంటే, వాక్యం చెప్పేదానికంటే కూడా బాహ్య సంబంధంగా ఏదో చెయ్యాలి, సేవకుడు వచ్చి ఏదో చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఆరాధన అంటే, మీటింగ్ అంటే డెకరేషన్లు చేయాలి, లేకపోతే అది చేయాలి. మనుషులు చాలా రకరకాలుగా చేస్తున్నారు. వాటన్నిటికీ తొందరగా మనం అట్రాక్ట్ అవుతున్నాం. ఈ యొక్క నయమాను కూడా ఎక్కడో చూసుకుంటాడు, ఎక్కడో వినుంటాడు. వచ్చాడు, ఓం భీం బుష్ అనే వస్తే మంత్రం పెడితే నా యొక్క ఇదంతా పోద్ది అని వినుంటాడు. ఏమని? ఈయన కూడా. కానీ ఆయన ఏమన్నాడు? బయటికే రాలా, వెళ్ళి నదిలో మునగమన్నాడు. ఆయన చెప్తే నేనేంటి మునగనని వెళ్ళిపోతున్నాడు. మానవుడి నీతి ఏంటంటే, ఆయన వచ్చి ఏదో చేస్తే బాగుంటుందని. కానీ ఎలీషా ఏమన్నాడు? నువ్వు వెళ్ళి మునగమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఏదో చేస్తే కలగదు నీకు స్వస్థత, మాట వింటే కలుగుతుంది నీకు స్వస్థత. నేనేం చెప్పాను? ఒక మాట చెప్పాను. నువ్వు విశ్వాసం కలిగి వెళ్ళి యోర్దాను నదిలో ఏమీ లేదు. వాళ్ళ కొంతమంది అలా కూడా భావిస్తున్నారు. నయమాను మునిగాడు, స్వస్థత పొందాడు, మేము వెళ్ళి యోర్దాను నదిలో మునుగుతాం, యోర్దాను నీళ్లు తెచ్చుకుంటాం, యోర్దాను నీళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారు. ఆయన అన్నాడు కదా, మీ దేశం మట్టి పట్టుకెళ్తానని. ఇవాళ అక్కడ మట్టి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మట్టిలో ఏమి లేదు, ఆ నీళ్ళలో కూడా ఏమి లేదు. ఏముంది అనంటే, మాట వినుటలో ఉన్నది, ఆ విశ్వాసములో ఉన్నది. మొత్తానికి బయటికి వెళ్ళిపోతుంటే ఆ పక్కన ఆయన ఎవరో చెప్పాడు, అయ్యా ఆయన ఇంకోటి ఏదో చేయమంటే చేసేవాడు కదా, మునగమన్నాడు అంతే కదా నాయన, ఒకసారి మునిగిపోతే తప్పే ఉంది, ఒక్కసారి మునిగయ్యా బాబు అంటే వెళ్ళి మునిగాడు. 7 సార్లు మునిగితే ఏమైంది? పసిపిల్ల దేహం అయిపోయింది. ఆశ్చర్యం, నిజమే కదా, ఎంతో ఆశ్చర్యం. మళ్ళీ వెళ్ళాడు వెనక్కి, మళ్ళీ కూడా బయటికి రాలే ఆయన. అయ్యా నీకోసం బోల్డ్ అంత తెచ్చాను, ఏం వద్దన్నాడు. ఇక అది మనకు పాఠంలోది కాదు. కానీ మానవుడి నీతి వేరు, దేవుని యొక్క నీతి వేరు. మనం కూడా ఒకవేళ ఏశావులాగా మనం చేసే క్రియలన్నిట్లో మనం గొప్పవే, ఇచ్చే కానుకలు గొప్పవే, చేసే భక్తి గొప్పదే కదా, బాహ్య సంబంధంగా చాలా గొప్పవారిగా ఉండొచ్చు. కానీ దేవుని నీతిగా అంగీకరించకపోతే, రక్షణ విషయంలోనో, బాప్తిస్మం విషయంలోనో, సంఘ క్రమాల విషయంలోనో కదండి, ముసుగేసుకోకపోతే ఏమవుద్ది అని వితండవాదం చేశారనుకో, ఏమవుద్ది అంటే, జ్యేష్ఠత్వం నాకెందుకు? మలాకీ గ్రంథంలో వాళ్ళు ఏమంటున్నారు? మనము దేవుని గురించి మనము ఉపవాసం ఉండి కన్నీరు కార్చడం వల్ల మాకేమి లాభం కలుగుతుంది, మాకేం కలిసి వస్తుంది, మాకేమన్నా కలిసి వచ్చిందా? వాళ్ళు బాగున్నారు, గర్విష్ఠులు బాగున్నారు, భక్తిహీనులు బాగున్నారు. వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది కదా. కనుక మనము కూడా దేవుని నీతి విషయములో తొలగిపోయేవారమైతే దేవుడు సంతోషించేవాడు కాడు. అయితే ప్రియులారా, దేవుడు మనము యాకోబు ఏశావుల విషయంలో ధ్యానం చేస్తూ ఉంటే, దేవుడు యాకోబులో చూసిన మంచి జ్యేష్ఠత్వపు విలువను గ్రహించటమే దేవుడు చూసిన మంచని, ఏశావు జ్యేష్ఠత్వపు విలువను గ్రహించకపోవటమే దేవుడు చూసిన
అత్యంత చెడ్డ విషయమని మనం ధ్యానం చేస్తున్నాం. అలా అయితే అసలు జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? చూడండి, మనం చదివాం కదా, ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించటం దేవుడు క్షమించరాని నేరంగా ఎంచాడు. అసలు ఎంత మాత్రము కూడా క్షమించలేదు దేవుడు. ఏమంటున్నాడు? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావును ఎలా పోల్చాడు దేవుడు? భ్రష్టుడిగా పోల్చాడు, వ్యభిచారిగా పోల్చాడు. జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుడు దానిని క్షమించరాని నేరంగా ఎంచాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అందుకే అది దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయం ఏమీ చేయలేదంటాడు. జ్యేష్ఠత్వము అంటే అసలు జ్యేష్ఠత్వములో ఏమున్నది? జ్యేష్ఠత్వం అనగా దేవుని విమోచన కార్యపు సర్వ సంపూర్ణత అన్నమాట. మీకు అర్థమవుతుందా? జ్యేష్ఠత్వం అంటే అన్నిటికంటే శ్రేష్టమైనది. చూడండి, హెబ్రీలకు మనం రోమాపత్రికలోనే మరలా వెళ్తే రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. మనం అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, అయినప్పటికీ మనకి గ్రహించాలి. రోమాపత్రిక 8:29లో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అనే మాట మనం చూస్తున్నాం. దానికంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులి ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. పౌలు భక్తుడు హెబ్రీలో ఉన్న సంఘానికి రాస్తూ అలనాడు మోషే సీనాయి కొండ ఆ దర్శన అనుభవాన్ని ఇక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ దర్శనము ఎంతో భయంకరం. 11వ వచనం చూడండి, 21వ వచనం, అదే అధ్యాయంలో 21వ వచనంలో, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే అంటున్నాడు, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. సీనాయి కొండ మీదకి ఎవరునూ తాకలేనట్లుగా, ఎవరునూ చేరలేనట్లుగా, అది ఒక సపరేట్ సబ్జెక్ట్ కదా. ఆ పై వచనాల్లో కూడా స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును, అంటే ఆ సీనాయి పర్వత దర్శన అనుభవాలు చెప్తున్నాడు. ఆ సీనాయి పర్వతం పరిశుద్ధమైన పర్వతం, దేవుడు దిగువచ్చిన ఆ పర్వతం, ఆ దర్శనం ఎంతో భయంకరమైనది. మోషే మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలిగాడు. మిగిలిన వారందరూ తాకడానికి కూడా వీల్లేనట్టుగా ఆ యొక్క పర్వతపు మేరల్లోనే నిలిచిపోయారు ఇశ్రాయేలు సర్వ సమాజం. కానీ ఇప్పుడైతే ఇప్పుడు మనమైతే ఎక్కడికి వెళ్ళామట? సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును. మీరు ఆ తర్వాత వివరంగా చదవండి, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడైతే మనము దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడ్డాం. ఇప్పుడు ఇది పరిశుద్ధ పర్వతం, సియోను పర్వతం. ఇక్కడ నుండి మనం పరలోక పర్వతానికి వెళ్ళబోతున్నాం అంటూ పౌలు భక్తుడు ఒక గొప్ప మాట రాస్తున్నాడు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అంటున్నాడు కదా. పరలోకంలో ఏముంది? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు అంటే ఎవరు? జ్యేష్ఠులు అంటే ఎవరు చెప్పు? జ్యేష్ఠుడు అంటే ఎవరు? పెద్దవాడు కదా. ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమండి? ఒక్కడే ఉంటాడు. ఎందుకని? కవల పిల్లలైనా ముందు పుట్టాడు కాబట్టి. ఏశావు ఎందుకు జ్యేష్ఠుడయ్యాడు? ముందు పుట్టితే జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు ఒకడే ఉంటారు కదా. కానీ పరలోకంలో ఏ సంఘం ఉన్నది? జ్యేష్ఠుల సంఘం ఉన్నది. అక్కడైనా కూడా జ్యేష్ఠుడు ఎవరవుతారు? ఒకడే ఉంటాడు కదా. కానీ పరలోకములో ఏమున్నది? జ్యేష్ఠుల సంఘం. ఇప్పుడైతే పరలోక సియోను జ్యేష్ఠుల సంఘం అంటున్నాడు.
మరి ఈ జ్యేష్ఠుల సంఘం అంటే ఏమిటి అనంటే అదే రోమాపత్రిక 8:29. ఇప్పుడు ఇక్కడికి రండి. 8:29లో పౌలు భక్తుడు సంఘాన్ని గురించిన ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఆయన జ్యేష్ఠుడు. అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అనగా దేవుని యొక్క రెండు ప్రాముఖ్యమైన సంకల్పాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అవి ఏంటంటే, దేవుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు అనగా తన కుమారుడు జ్యేష్ఠుడు. ఎవరు? యేసు ప్రభువు జ్యేష్ఠుడు. రెండవదిగా ఆయన నమ్మిన వారు లేక ఆయన ఎరిగి ఆయన ఏర్పాటులో ఉండి ఆయనను పిలుచుకున్న వారందరూ కూడా, రక్షణ పొందిన వారందరూ కూడా ఈ జ్యేష్ఠుని స్వారూప్యంలోనికి మార్చబడాలట. మీకు అర్థమవుతుందా? మరలా చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఇప్పుడు మనం అందరము కూడా ఎవరి స్వారూప్యంలోనికి మారాలి? ఆ జ్యేష్ఠుని స్వారూప్యంలోనికి మారాలి. జ్యేష్ఠుడు ఎవరు? యేసు ప్రభువే. అనగా ఆయన జ్యేష్ఠుడు, మనం అందరం ఆయన చిన్న తమ్ముళ్ళం. ఎవరమే? ఆయన సహోదరులం. ఈ సహోదరులందరూ కూడా ఇప్పుడు ఎవరి స్వారూప్యంలోనికి మారాలి? ఆయన స్వారూప్యంలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మనం మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి. మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఏమవ్వాలంట? మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన అనగా యేసుక్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను అని చెప్తూ మరొక మాట చెప్తున్నాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో కదా మనం ఇప్పుడు ఏం చేయబడాలి? సంపూర్ణ పురుషులం అవ్వాలి. ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఆయన వలె మార్చబడాలి. క్రీస్తు వలె మనం మార్చబడాలంటే ఏం చేయబడాలి? అన్ని విషయాలలో ఎదగాలి. ఆత్మలో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, సత్యములో ఎదగాలి, నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. కొంచెం కొంచెంగా భూమి మీద ఉన్న విశ్వాసి సంపూర్ణంగా ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఇక్కడ కూడా ఒక నిగూఢమైన సత్యం ఉన్నది. ఆదాము దేవుని పోలిక కదా. ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. ఆదాము సృష్టించబడినప్పుడు మహిమ కలిగిన మానవుడు, దేవుని మహిమలో ఉన్నవాడు. కానీ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడు. ఆదాము గర్భవాసాన వచ్చిన మనం అందరము, అది కూడా రోమపత్రికే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి సంప్రాప్తమైంది. కనుక మనమందరము ఆదాము మహిమను పోగొట్టుకున్నట్టే మనమును కూడా మహిమను పోగొట్టుకున్నాం. మానవుడికి ఇప్పుడు ఏమి లేదు, మహిమ లేదు. కానీ రోమాపత్రిక 3:24లో ఏమని చెప్తుంది చూడండి. రోమా 3:24 కాబట్టి
లేక 23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మహిమను అనుగ్రహిస్తున్నాడు. ఆదాము పోగొట్టుకున్న మహిమను దేవుడు ఇప్పుడు మరలా అనుగ్రహించాడు. ఎలాగా? ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా పాపమునకు ఆయన సిలువలో ఏం చేశాడు? పాపాన్ని సిలువేశాడు, మరణాన్ని చంపివేశాడు, మహిమను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇప్పుడు దేవుడు ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా మహిమను కోల్పోయిన మానవుడికి తిరిగి మహిమనివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీకు అర్థమవుతుందండి? ఆదాము మహిమను కోల్పోయాడు. ఆదాము నుండి వచ్చిన మనమందరము కూడా మహిమను కోల్పోయాం. మానవులుగా ఉన్నాం, మహిమ లేని వారంగా ఉన్నాం. కానీ దేవుడు ఆయన మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా మహిమను కోల్పోయిన మానవుడికి మహిమనివ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎలాగా అంటే ఆయనను నమ్మడం ద్వారా. ఆయనను నమ్మి ఆయనను అంగీకరించిన మనము కొంచెం కొంచెంగా ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడి ఆయన మహిమను, ఆయన పోలికను మనం తిరిగి ఏం చేసుకుంటాం? సంతరించుకుంటాం, స్వతంత్రించుకుంటాం. కనుక దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అదే. జ్యేష్ఠుల సంఘం అనగా అదే. కనుక రక్షించబడిన మనం అందరము ఆయన పోలికలోనికి మార్చబడి ఆయన పోలిక చొప్పున ఆయనతో సమానంగా ఆ జ్యేష్ఠుల సంఘములో చేర్చబడటమే. జ్యేష్ఠత్వము ఒక గొప్ప మర్మం, జ్యేష్ఠత్వం ఒక గొప్ప బహుమానం. కనుక యాకోబు అటువంటి శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు విలువను గ్రహించి జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. జ్యేష్ఠత్వములో ఇంకా మనం ధ్యానం చేస్తే జ్యేష్ఠత్వములో ఉన్న ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానం చేసి ఈ మధ్యాహ్నం ధ్యానాన్ని మనం ముగిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అనే మాట మనం చూస్తున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన వంశావళి. మత్తయి గారు మత్తయి సువార్తను యూదా ప్రజలకు రాశాడు. వారు వంశావళిని చాలా ఇష్టంగా ధ్యానం చేస్తారు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము, తర్వాత దావీదు, తర్వాత యేసుక్రీస్తు, ముగ్గురిని గురించి చెప్పాడు. మొదటి వచనం. 2వ వచనములో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను అన్నాడు. మీరు ధ్యానం చేయండి. జ్యేష్ఠత్వం అనగా పెద్ద కుమారుడు కదా. అబ్రహాము యొక్క మొదటి కుమారుడు ఎవరు? ఇష్మాయేలు కదండి. ఇస్సాకు యొక్క మొదటి కుమారుడు ఎవరు? ఏశావు. యాకోబు యొక్క మొదటి కుమారుడు రూబేను. ఇక్కడ చూడండి, ఇష్మాయేలు గురించి లేదు, ఏశావు గురించి లేదు, రూబేను గురించి లేదు. ఎవరి గురించి ఉంది? అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యూదాను కన్నాడు, యూదాను అతని అన్నదమ్ములను కన్నాడు. ఆ వరుస, ఆ క్రమం ఎవరి క్రమం? యేసుక్రీస్తు యొక్క వంశావళి క్రమం. మొదటి పుట్టిన వారు జ్యేష్ఠులు కదా, జన్మతః జ్యేష్ఠులే. కానీ నిజానికి జ్యేష్ఠత్వం అనగా ఏంటంటే అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు దేవుడు గీసిన ఒక గీత, వంశావళి గీతే జ్యేష్ఠత్వ క్రమం, జ్యేష్ఠత్వపు హక్కు. మీకు అర్థమైందా? అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఆ వంశావళి, ఆ క్రమములోనికి రావటాన్నే ఆ జ్యేష్ఠత్వపు హక్కుగా, జ్యేష్ఠత్వపు వరముగా యాకోబు ఎంచాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఎన్ని వంశాలు?
ఒకవేళ అబ్రహాం వంశం ఆశీర్వదించబడవచ్చు కదా, ఇస్మాయేలు లేక ఇస్సాకు ద్వారా అబ్రహాము వంశాలు. కానీ ఇక్కడ వాగ్దానం ఏమిటి? భూమి యొక్క సమస్త వంశములు, ఇశ్రాయేలు గోత్రాలు కాదు, యూదా గోత్రం కాదు, భూమిలో ఉన్న సమస్త వంశములు, భారతదేశంలోని వారా, పాకిస్తాన్లోని వారా, అమెరికాలో వారా, ఇంగ్లాండ్లో వారా, భూమి యొక్క సమస్త వంశముల వారు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అబ్రహామును బట్టి అనగా అబ్రహాములో నుండి ఎవరు వచ్చారు? అక్కడ మనకు అర్థం అవ్వాలి కదా. నిన్ను బట్టి లేక నిన్ను దూషించే వారిని, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు అనగా ఆయనలో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఇప్పుడేమయ్యాయి? ఆశీర్వదించబడ్డాయి, రక్షించబడ్డాయి కదా, విమోచించబడ్డాయి, విడిపించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువే లేకపోతే అబ్రహాము వలన లోకానికి ఆశీర్వాదం లేదు, అబ్రహాము వలన మనకు విమోచన లేదు, మనకు విడుదల లేదు. మానవాళికి విడుదల ఎవరి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువులో నుంచి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో నుంచి వచ్చారు? అబ్రహాంలో నుంచి వచ్చాడు కదా. కనుక మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీయందు అనగా అబ్రహాము ద్వారా దేవుని యొక్క అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆగమనము. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే యాకోబు కోరుకున్న జ్యేష్ఠత్వం ఏంటంటే, యాకోబు యేసుక్రీస్తు ప్రభు దేవుడు తనలో నుండి రావాలని కోరుకున్నాడు. నేను ఆ వరుసలో ఉండాలి, యేసుక్రీస్తు యొక్క జ్యేష్ఠత్వపు క్రమములో, ఆ వంశావళి క్రమములో నేను ఉండాలని యాకోబు కోరుకున్నాడు. దేవుడు మురిసిపోడా? రూతు కదండి, ఒక అన్యురాలు ఆ క్రమంలోకి వచ్చింది. ఇంకా యెహోషువ గ్రంథంలో కదా రాహాబు వేశ్య ఆ క్రమంలోకి వచ్చింది, ఆ వరుసలోనికి వచ్చింది. ఎంతో గొప్ప ధన్యత యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి. వీళ్ళు నిజానికి యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి రావడానికి మనం ఆ దేవుని నీతంతా అదే. రోమాపత్రికలో మన మూలవాక్యంలోనికి వెళ్దాం చూడండి. రోమాపత్రిక మరలా మనం వెనక్కొద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 9:6. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ అబ్రహాము పిల్లలు కారు, ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడును అనే మాట మనం చూస్తున్నాం. సింపుల్గా మనకు అర్థం కావాలంటే శరీర సంబంధంగా అబ్రహాము కుమారుడు ఇస్మాయేలు లేక అబ్రహాము సంతానం చాలామంది ఉన్నారు. వారందరికీ లేని గొప్ప భాగ్యం రూతుకొచ్చింది. తర్వాత కదా ఈ యొక్క మరలా నేను ఆ పేరు మర్చిపోయాను, రాహాబుకి వచ్చింది. అలాగ చాలామందికి అన్యులైనప్పటికీ దేవుని యొక్క వంశావళి క్రమంలోనికి వచ్చే ఆధిక్యత వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఆ జ్యేష్ఠత్వపు హక్కును, ఆ వరుసలో తాను ఉండాలనే ఆ కోరికను యాకోబు కోరుకున్నాడు, బయట పెట్టాడు. కనుక రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో యబ్బోకు రేవులో యాకోబు ఒంటరిగా మిగిలిపోయిన ఆ యొక్క వచనాలను మనం ధ్యానం చేస్తాం. యబ్బోకు రేవులో యాకోబు తన భార్యలను తన పిల్లలను తన దాసీలను తనకున్న యావదాస్తిని ముందుగా పంపించేసి ఒక్కడే యబ్బోకు రేవులో మిగిలిపోయి ఆ రాత్రి పోరాటం చేశాడు కదా. 32వ అధ్యాయం 24వ వచనం నుండి మీరు చదివితే ఆ సంగతి అంతా మనకు కనబడుతుంది. యాకోబు ఆ రాత్రి అంతయు ఒక నరుడు పోరాడినట్లుగా పెనుగులాడాడట. ఆయన యాకోబును బతిమలాడాడు, యాకోబు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అన్నాడు. యాకోబు కోరుకున్న ఆశీర్వాదం కూడా
అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఎందుకు కాదు? యాకోబుకి ఏం లేదు. ఏమండి, యాకోబు తన అన్నకు ఏం పంపించాడు? చిన్న కానుక అన్నాడు. ఆ చిన్న కానుక మీరు చదవండి, అక్కడ ఉంటుంది. ఆ చిన్న కానుక విలువ లెక్క కడితే అప్పట్లోనే బోళ్ళంత విస్తారమైన ఆస్తి అనమాట. యాకోబుకు లెక్కలేనంత ఆస్తి ఉన్నది. మీకు అర్థమవుతుందండి? దాసదాసీలు ఉన్నారు, 12 మంది కుమారులు ఉన్నారు. ఒకవేళ అప్పటికి కొంతమంది పుట్టి ఉండకపోవచ్చు, నన్ను క్షమించండి. కనుక విస్తారమైన ఆస్తి ఉన్నది. యాకోబు కోరుకున్నది ఇహ సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఇహ సంబంధమైన ఆశీర్వాదం లేక లోకములో ఆస్తి, ఐశ్వర్యము భక్తిహీనులకు కూడా ఉంటుంది. మీరు ధ్యానం చేస్తే ఆదికాండం 33 చూడండి, 33వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనుమని చెప్పను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏశావు చెప్తున్నాడు. ఏశావుని దేవుడు ఆశీర్వదించాడా? ఆశీర్వదించలా. తండ్రి ఆశీర్వదించాడా? ఆశీర్వదించలా. కానీ ఏమంటున్నాడు? నాకు కావలసినంత ఉన్నది. మరైతే ఏశావు ఆశీర్వదించబడినట్లా, శపించబడినట్లా? మీకు అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే ఇహ సంబంధమైనది కాదు. ఏశావుకు ఇహ సంబంధంగా చాలా ఉంది. చాలామంది అనుకుంటారు, మంచి ఇల్లుంటే ఆశీర్వాదం, మంచి ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం, మంచి పిల్లలుంటే, మంచి కారు ఉంటే, మంచి హోదా ఉంటే, బా దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. అది కాదు ఆశీర్వాదం. నాకు కావలసినంత ఉంది అంటున్నాడు. ఇంకా చూడండి, ఆదికాండంలోనే 17వ అధ్యాయం 27వ వచనం. 17వ అధ్యాయము 27వ వచనం. 20వ వచనం, క్షమించాలి. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అంటున్నాడు. ఎవరి గురించి? ఇష్మాయేలును గూర్చి దేవుడు సెలవిస్తున్న మాట. ఇష్మాయేలు ఎవరు? వాగ్దాన పురుషుడు కాడు, ఆశీర్వదించబడిన వాడు కాడు. కానీ శరీర సంబంధంగా దేవుడు అంటున్నాడు, నేను అతన్ని గొప్ప చేస్తాను, 12 మంది రాజులు అతని గర్భాన్న వస్తారని. కానీ అతడు ఆశీర్వదించబడ్డా? లేదు. యాకోబు కోరుకున్న ఆశీర్వాదం ఏమిటనంటే, యాకోబుకు ఇహ సంబంధంగా చాలా ఉన్నది. కానీ ఏ ఆశీర్వాదం కొరకు, ఏ జ్యేష్ఠత్వం కొరకైతే అన్నను మోసం చేసి ప్రమాణం చేసి లాక్కున్నాడో, ఏ జ్యేష్ఠత్వంతో ఆ వరాన్ని పొందుకుని తండ్రి దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి పారిపోయాడో, తిరిగి వచ్చాడో, మోసం చేసి సంపాదించుకున్నాడు, పారిపోయాడు, మామను మోసం చేసి తిరిగి వస్తున్నాడు, ఎదురెళ్ళేటప్పుడు అన్న దగ్గర ప్రాణభయము ఉన్నది. మీకు అర్థం కావాలంటే, యాకోబు జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు, అన్న దగ్గర నుండి కొనుక్కున్నాడు కదండి, మోసం చేసి కొనుక్కున్నాడు, పారిపోయాడు, మామను మోసం చేసి తిరిగి వస్తున్నాడు. ఆశీర్వాదం ఉన్నది, తండ్రి ఇచ్చిన దీవెన ఉన్నది, ఓ పక్కన జ్యేష్ఠత్వం కూడా ఉన్నది. కానీ యాకోబుకి ఏమి లేదు? నెమ్మది లేదు. అంతా దొంగతనంగానే తెచ్చుకున్నాడు, డైరెక్ట్గా రాలే, మోసం చేసి తెచ్చుకున్నాడు, మామను మోసం చేశాడు. సమాధానం లేదు, నెమ్మది లేదు, ఒంటరిగా పోరాడుతున్నాడు. ఏమనంటే, ప్రభువా, నేనేదైతే కావాలనుకున్నానో, దేనికోసమైతే పోరాడానో, దేనికోసమైతే పోరాటం చేసి సంపాదించుకున్నానో, ఆ జ్యేష్ఠత్వపు హక్కును నాకు స్థిరపరచు. నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనంటే, నేను తెచ్చుకున్నాను, బలవంతంగా తెచ్చుకున్నాను, బలవంతంగా సంపాదించుకున్నాను, కానీ నన్ను దాంట్లో స్థిరపరచు. యాకోబు పోరాటానికి అర్థం అదే. మీకు అర్థమైందండి? యాకోబు కోరుకున్న ఆశీర్వాదము జ్యేష్ఠత్వాన్ని స్థిరపరచమని కోరుకోవడమే. ప్రభువా, నేను తెచ్చుకున్న ఈ ఆశీర్వాదాన్ని నా కొరకు స్థిరపరచు. అందుకే దేవుడు కూడా, నీ పేరేంటి అని అడిగితే యాకోబు చెప్పాడు, నేను యాకోబుని, నేను మోసగాడిని అని చెప్పగా దేవుడు అన్నాడు, ఇక నుండి నీవు యాకోబువి కావు, ఇక నుండి నీవు నిజంగా జ్యేష్ఠుడవే,
నీవు యాకోబుకు కావు, నీవు ఇశ్రాయేలువి. నీవు ఆశీర్వదించబడ్డావు, నీ పేరు మారింది కదా, కనుక నిజంగా ఆశీర్వదించబడ్డాడు. మూడవది మనం ధ్యానం చేస్తే ఆదికాండము 17వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 21వ వచనం. అయితే వచ్చు సంవత్సరమున ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను. ఏమని చెప్పాడు ప్రభు? నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పాడు. ఎవరితో? ఇస్సాకుతో నా నిబంధన. ఏమిటా నిబంధన అనంటే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. ఇందాక మనం చదివాము కదా, యొక్క శరీర సంబంధమైన పిల్లలందరూ అబ్రహాము పిల్లలు కారు, దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ అబ్రహాము పిల్లలు కారు. నా నిబంధన, ఆయన ఏం చెప్పాడు? భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. ఇక్కడ ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను అని చెప్పాడు. ఏమిటా నిబంధన అనంటే దేవుడు అనుగ్రహించే ఆ విమోచన కదా, నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన నిత్య నిబంధన కదా, నిత్య రక్షణ, నిత్య జీవం కదండి. ఆ నిబంధన ఆయన స్థిరపరుస్తానని చెప్పాడు. ఎలాగనంటే శరీర సంబంధమైన సంతానము ద్వారా కాదు, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ అబ్రహాము పిల్లలు కారు గాని. ఎందుకనంటే అంతకు మునుపు ఇస్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు కూడా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇస్సాకు ద్వారా మాత్రమే నా నిబంధన స్థిరపరుస్తాను. ఇస్మాయేలు ముందు పుట్టినా ఇస్మాయేలు ద్వారా కాదు, ఇస్సాకు ద్వారానే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీర సంబంధంగా ఎంతమంది పుట్టినా ఆత్మ సంబంధంగా పుట్టిన వారే అబ్రహాము సంబంధులు. ఇంకా మీకు అర్థం కావాలంటే మార్కు సువార్త లేక యోహాను సువార్తలోన బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అన్నాడు కదా. ఏమనంటే ఆయన దగ్గరికి అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, ఆ యొక్క అనేక మంది కూడి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని అంటున్నాడు. యోహాను సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మేము స్వతంత్రులముగా చేయబడుదురమని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నారు. అందుకేసి అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడగును. 37వ వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు కూడా తెలుసు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను అంటూ 39 చూడండి. అందుకు వారు ఆయనతో మళ్ళా అంటున్నారు, మా తండ్రి అబ్రహాము అనేది. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. 41వ వచనం, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అంటున్నాడు. మీరు ఆ వచనాలన్నీ చదవండి. 8వ అధ్యాయం 31 నుండి 46 వరకు చదివితే మీకు ఆ విషయం బోధపడుతుంది. యేసు ప్రభు అక్కడ ఒక మంచి శ్రేష్టమైన సత్యం చెప్తున్నాడు. ఏమనంటే వాళ్ళు అంటున్నారు, మేము అబ్రహాం సంతానం అన్నాడు. అవునా, మీరు అబ్రహాం సంతానం అని నాకు కూడా తెలుసు, కానీ బాహ్య సంబంధంగా అంటే శరీర సంబంధంగా పుట్టినంత మాత్రాన మీరు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్టు కాదు. మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము క్రియలే చేస్తారు. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కానీ మీరేం చేస్తున్నారు? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. వారు దేవుని నీతిని ఎరగకుండా తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారట. 9వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 9:30 కూడా చూడండి. అట్లయితే మనం ఏమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమున నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను దానిని అందుకోలేదట. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా దానిని వెంటాడారు. ఇది కూడా చాలా ప్రత్యేకమైన పాఠమే. మీరు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదవండి, మీకు అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు వెంటాడినను ఆ నీతిని పొందుకోలేదు. ఎవరు పొందుకున్నారు? అన్యజనులు పొందుకున్నారు. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పాడు దేవుడు. ఇస్సాకు అంటే ఇస్సాకు కూడా శరీర సంబంధమైన పురుషుడు కాదు. ఇస్సాకు అనగా వాగ్దాన సంబంధమైన పురుషుడు. నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాము తొందరపడి హాగరుతో ఇష్మాయేలును కన్నాడు, కానీ ఇష్మాయేలు వాగ్దాన పురుషుడు కాదు. సారా గర్భాన్న పుట్టిన ఇస్సాకే వారసుడు, అతడు వాగ్దాన పురుషుడు. అలాగే మనము కూడా ఈరోజు చాలామంది మేము పుట్టు క్రైస్తవులం అండి, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. కానీ జన్మను బట్టి క్రైస్తవులు ఎవరు కాలేరు. జన్మను బట్టి మనం రక్షించబడలేం. జన్మను బట్టి పరలోకానికి వెళ్ళలేం. ఒక వ్యక్తి కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకోదేముతో చెప్పాడు ఏమనంటే, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. నీకోదేమన్నాడు, అయ్యా నేను ముసలివాడిని కదా, నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా పుడతాను అని అడిగాడు. నిజమే, తల్లి గర్భంలోంచి పుట్టడం కాదు కదా, ఒక వ్యక్తి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, తిరిగి జన్మించాలి. అంటే కనుక వాగ్దాన రూపకంగా అబ్రహాము సంతానమైనంత మాత్రాన కదా, మనం చదివిన రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అబ్రహాము సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. అనగా ఇప్పుడు మనమే ఆ వాగ్దాన సంబంధమైన పిల్లలం. మనం అబ్రహాము సంతానం కాదు. మనకి యూదా జనాంగానికి సంబంధం ఉందా? మనం ఏమన్నా రోమా ప్రజలమా? యెరూషలేములో పుట్టామా? కానీ మనం ఇప్పుడు ఎవరమయ్యాం? మీకు అర్థమవుతుందా? మీరు ఎవరి పిల్లలు? ఏమండి వినపట్లేదు. మనమందరం నిజంగా అబ్రహాము సంతానం. ఎందుకనంటే మనము విశ్వాస సంబంధులం, మనం వాగ్దాన పుత్రులం. మీకు అర్థమవుతుందండి? అబ్రహాము సంతానం ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. మనం చదివిన అదే 9వ అధ్యాయం 20-30 వచనములో నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందుకున్నారు, కానీ ఇశ్రాయేలీలు అదే నీతిని వెంటాడినా పొందుకోలేదు. ఎందుకంటే వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా వెంటాడారు. వారు క్రియలు మాత్రమే చేశారు, కానీ వారిలో విశ్వాసం లేదు. మీరు కూడా చూడండి, అది పెద్ద సబ్జెక్ట్. కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు క్రియలను మాత్రమే వెంటాడుతారు. బాహ్య సంబంధమైన క్రియలన్నీ బాగా పాటిస్తారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, కానీ విశ్వాసాన్ని అవలంబించరు. ఆత్మరక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, సంఘ సహవాసాన్ని ఒప్పుకోరు. బాహ్య క్రియలన్నీ ఉంటాయి. కనుక క్రియల మూలముగా వెంటాడినంత మాత్రాన కూడా అబ్రహాము సంతానంగా ఎంచబడము. కనుక ఇస్సాకును బట్టి నా నిబంధన స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానం మన ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు. అనగా ఇస్సాకు వలన, అనగా వాగ్దాన సంబంధమైన పిల్లలు. మనమందరము వాగ్దాన సంబంధులమైన పిల్లలమే, మనమందరము జ్యేష్ఠులమే. యాకోబు ఆ జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. ఇంకా మనం ధ్యానం చేస్తే
దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడును. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయను అనే మాట మనం చూస్తున్నాం. ఈ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే రూబేను జ్యేష్ఠుడు కానీ తన తండ్రి పరుపును అపవిత్రం చేసిన దాన్ని బట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. జన్మ స్వాతంత్రం ఎవరికి ఇవ్వబడింది? మీకు అర్థం అవ్వాలంటే ఇశ్రాయేలీల్లో ఒక ఆచారం, ధర్మశాస్త్రంలో కట్టడి ఉన్నది. జ్యేష్ఠుడికి 2 భాగాలు ఇవ్వబడతాయి. జ్యేష్ఠుడికి 2 భాగాలు. 2 అంటే ఇప్పుడు తండ్రికి 3 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, 2 పిల్లలు అనుకోండి, పెద్దోడికి 2 ఇళ్ళు, చిన్నోడికి 1 ఇల్లు అనమాట. జ్యేష్ఠుడికి 2 భాగాలు. అందుకనే యోసేపు కుమారులకి గోత్రంలో లెక్కించబడి 2 భాగాలు ఇవ్వబడ్డాయి. అర్థమైందా? అయినను వారు కూడా జ్యేష్ఠులుగా దాఖలు చేయబడల, వాగ్దాన సంబంధమైన జ్యేష్ఠులుగా దాఖలు చేయబడాల. మనం చదివిన వచనంలో యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను అంటూ ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్ముడు అక్కడ రాయించారు. ఏమనంటే అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను అనే మాట. ప్రముఖుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు బాగా అర్థం కావాలంటే ఇదే మాట. ఎవనిలో నుండి ప్రముఖుడు బయలు వెడల్తాడో వాడే జ్యేష్ఠుడు. మీకు అర్థమవుతుందా? ఎవనిలో నుండి ప్రముఖుడు బయలు వెడల్తాడో వాడే జ్యేష్ఠుడు. అందుకనే మత్తయి సువార్త ఆ వంశావళి క్రమములో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను. యూదా కంటే ఇంకా చాలామంది ఉన్నారు. కానీ యూదా ఎందుకు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడ్డాడంటే యూదాలో నుండి ఎవరు వచ్చారు? ప్రముఖుడు వచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. కనుక జ్యేష్ఠత్వం ఎంత విలువైనదో, అంత విలువైన జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఏం చేశాడు? నేను చావబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, నేనేం చేసుకుంటాను అన్నాడు. కనుక ప్రియులారా, దేవుని దృష్టికి ఎంతో విలువైన ఆ జ్యేష్ఠత్వం, దేవుని వంశావళిలో ఉండుట, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు, ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పిన దేవుని యొక్క ఆ వాక్య నెరవేర్పు, ప్రముఖుడు బయలువెడలే ఆ గొప్ప అవకాశాన్ని చేజేతుల నిర్లక్ష్యంగా ఎంచి ఏశావు ఏం చేశాడంటే తృణీకరించాడు, చిన్నదిగా ఎంచాడు. ఎందుకది? ఏం చేసుకోను? ఏంటది? జ్యేష్ఠత్వాన్ని ఎందుకది ఏం చేసుకుని దానివల్ల ఉపయోగం ఏంటి? నాకు భోజనం ఉంటే చాలు అనుకున్నాడు. దేవుడు దాన్ని ఎంతో క్షమించరాని నేరంగా ఎంచాడు. పిల్లరా, ఈ మధ్యాహ్నపు వేళ మనం కూడా దేవుని సన్నిధానంలో ఉన్న మనము, దేవునిని భక్తి చేస్తున్న మనము, దేవునికి విలువైనది లేక దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని నీతిని చులకనగా ఎంచితే, తక్కువగా ఎంచితే క్షమాపణ ఉండనే ఉండదు. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం అదే చదివాం. తరువాత 12వ అధ్యాయము 17వ వచనం, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం వెతికినా దొరకలేదు. మనం కూడా ఒకసారి దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన అవకాశం, ఒకవేళ రక్షణే కానివ్వండి, ఆశీర్వాదమే కానివ్వండి, బహుమానమే కానివ్వండి, సంఘము, సహవాసము, సభ్యత్వం ఏదైనా కానివ్వండి, దేవుడు వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, పరమగీతాల గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం కదా, ఎదుగో నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవరుడు అని చెప్పిన ఆ షులమితియే ఆయనంట ఆ తలుపునొద్ద నిలుచుండి చాలాసేపు తట్టాడు. అమ్మా నా ప్రియురాలా, మంచుకు నా తల
తడిసిపోతుంది, తలుపు తీవా అంటే ఆమె ఏమంటుంది? మీరు చదవలేదు ఎప్పుడు? నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడే మంచం ఎక్కాను, ఇప్పుడే దుప్పటి కప్పుకున్నాను, నేను లెగలేను, అక్కడే ఉండు అంది. మీరు చదవలేదా పరమగీతాల గ్రంథంలో? నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడే మంచం ఎక్కాను, లెగలేను. ఆయన అంటున్నాడు బయట నుండి, అమ్మా నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, తలుపు తీవా, మంచుకు తడిసిపోతున్నానమ్మా, చలి పెడుతుందమ్మా, బయట గాలేసేస్తుందమ్మా అంటే ఈమెమంటుంది? తీలా. ఆయన పిలిచి వెళ్ళిపోయాడు. ఎవరో? ప్రియుడు. అప్పుడు గబగబా తలుపులు తీసి పరుగెత్తుకొచ్చి యెరూషలేం వీధుల్లో పరిగెడుతుంది. పరిగెట్టి, అమ్మా అయ్యా నా ప్రియుడు చూశారా అని అడుగుతుంది. ఎవరు నీ ప్రియుడు అంటే అప్పుడు అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించవచ్చును అని చెప్తుంది. అవునా? అయితే ఎక్కడ పోగొట్టుకున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. ఎక్కడ పోగొట్టుకుంది? యెహోవా దొరుకు కాలమునందు ఆయనను వెతకాలట. ఆయన వచ్చినప్పుడేమో తలుపు తీయలేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి వీధుల్లో వెతుకుతుందట. చాలా విషయాలు ఆ పరమగీతాల గ్రంథంలో మనం చూస్తాం. ఎంత అన్యాయం! దేవుడు దొరికినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు పలకలేదు. కయ్యూను హేబేలు విషయంలో కూడా పిల్లరా, కయ్యూను అర్పణిచ్చాడు, హేబేలు అర్పణిచ్చాడు కదా, ఇద్దరు అర్పణనే ఇచ్చారు. కానీ దేవుడు అర్పణ కాదు కోరుకున్నది. దేన్ని కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? హృదయాన్ని కోరుకున్నాడు. మీరు అక్కడ వచనాన్ని బాగా చదివితే దేవుడు హేబేలును, అతని అర్పణను ఎవరిని అంగీకరించాడు? మొదట హేబేలును అంగీకరించాడు. దేవుడు మొట్టమొదట వ్యక్తిని అంగీకరిస్తాడు, తర్వాత అర్పణను అంగీకరిస్తాడు. వ్యక్తిని అంగీకరించకుండా, అంటే నిన్ను అంగీకరించకుండా నువ్వు చేసే దేన్ని అంగీకరించాడు. నువ్వు ఇచ్చే కానుక అంగీకరించాడు, నువ్వు చేసే భక్తి అంగీకరించడు. మొట్టమొదట దేవుడు నిన్ను అంగీకరించాలి, నీ హృదయాన్ని అంగీకరించాలి. కనుక కయ్యూను మొదట దేవునికి తన హృదయాన్ని ఇవ్వాల. ఏదో అంటే ఎక్కడో విన్నాడు, ఒకవేళ నాన్న చెప్పాడు, ఆదాం చెప్పాడు, అవ్వమ్మ చెప్పిందో ఏదో చెప్పాడు, కొంత ఇచ్చేశాడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ హేబేలు దేవునికి ఇష్టమైనది ఇచ్చాడు, అంగీకరించబడ్డాడు. మోషే కూడా మనం ధ్యానం చేసినట్లయితే సౌలు లేక దావీదు విషయంలో మనం చూస్తే, సౌలు విషయంలో సమూయేలు అంటున్నాడు కదా, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సౌలు అనుకున్నాడు, నేను బలి అర్పించటానికే ఈ ఎద్దులను, ఈ పొట్టేళ్లను దాచానన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు సమూయేలు ద్వారా? బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. మోషే అహరోనులు కూడా ఆఖరిలో వారిని సహిస్తూ వచ్చిన మోషే రెండవసారి దేవుడు అన్నాడు బండతో మాట్లాడమంటే మోషే వెళ్ళి బండను కొట్టాడు, రెండవసారి కొట్టాడు. దేవుడు ఏమన్నాడు? ఇక నీవు ఎంత మాత్రమో కనానులో ప్రవేశించమన్నాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో మోషే అంటాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి బతిమాలని అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం, ఆ మాట ఒక్కటి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 25వ వచనం, నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను కోరుకొనగా. కదా, ఆయన కోరుకున్నాడు, ఆయన బతిమాలాడట. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు. దేవుడు ఎంత మాత్రము కూడా ఒప్పుకోలేదు. దేవుడు నన్ను నీవు అక్కడ ఇక చాలు, దీనిని గురించి మాట్లాడొద్దు అన్నాడు. ఎందుకు అనంటే, ఒకవేళ మోషే విషయంలో కానీ ఏలీ ఇంటి వారు కూడా దేవునికి వ్యతిరేకమైన దాన్నే చేశారు. వారు దేవుని నీతిని ఎరిగి ఉండియో వారు దేవుని నీతిని పాటించలేదు. అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 3:14 మనం చదువుతాం. ఆ వచ్చిన ప్రవక్త అంటాడు, చూడండి సమూయేలు మొదటి గ్రంథం 3:14, కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదు. ఎందుకని? 13వ వచనం, తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని
తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. ఎవరో? ఏలి. మోషే అహరోనులు కానీ, ఏలీ కానీ, ఏశావు కానీ, వీరందరూ కూడా దేవుని నీతిని ఎరిగియుండి ఆ నీతిని అనుసరించలేని కారణంగా ఏలీ కుమారులకి ఏం లేదు? క్షమాపణ లేదు. అదే మనం చదివాం కదండి, బలి చేతనైనను నైవేద్యము చేతనైనను వారికి ఏం లేదు? క్షమాపణ లేదు. మోషే దేవుణ్ణి బతిమాలుకున్నాడట, అయ్యా ఒక్కసారైనా నేను ఒక్కసారి అడుగుపెట్టి చూస్తానయ్యా. ఈ 80 సంవత్సరాలు కదా, 120 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఫరో కుమార్తెగా, అదే ఫరోకు మనవుడుగా, 40 సంవత్సరాలు అరణ్యం, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు, మరలా అరణ్యం యాత్ర. అయ్యా ఇన్ని సంవత్సరాలు కదా, ఒక్కసారి అడుగుపెట్టి చూస్తానంటే దేవుడు ఏమన్నాడు? ఇక చాలు, నేను కుదరదు, ఒప్పుకోనే అన్నాడు. ఎందుకని? దేవుని నీతిని నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఏలీ ఇంటి వారి విషయంలో, మోషే విషయంలో, ఏషా విషయంలో కూడా అదే. ఒక్కసారి దేవుని నీతికి వ్యతిరేకంగా మనం చేస్తే ఏమి లేదు? క్షమాపణ లేదు. అలాగైతే ప్రియులారా, ఏది విలువైనదో యాకోబు జ్యేష్ఠత్వాన్ని విలువైనదిగా ఎంచాడు. ఏది విలువైనది? బలి కంటే మాట వినుట విలువైనది. కనుక ఈ మధ్యాహ్నపు వేళ మనము కూడా ఏది విలువైనదో గుర్తించాలి, ఏది విలువ లేనిదో గుర్తించాలి. విలువ లేని వాటి కొరకు ప్రయాసపడుతూ విలువ లేని వాటి కొరకు పరుగులు పెట్టేదానికంటే కూడా దేవుని దృష్టిలో విలువైనదిగా సంఘ క్రమములు ఒకవేళ ఏదైనప్పటికీ కూడా ఏశావు వలె దేనిని తృణీకరించకండి. అర్థం కాకపోతే ప్రభువా అర్థం అయ్యే జ్ఞానం నాకు ఇవ్వమని అడగాలి తప్ప దేవుడిచ్చిన దాన్ని ఏశావు వలె ఇదెందుకు, దీనివల్ల నాకు ఉపయోగం ఏమిటి అని తృణీకరించవద్దు. ఒక్కసారి పోగొట్టుకుంటే మరలా ఎన్నటికీ పొందుకోలేము. దేవుడు నీకు ఏం వరం ఇచ్చాడో కదా బైబిల్లో మనం చదువుతాం, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు తీసివేయబడును. నీకేమైనా వరం ఇచ్చాడా దేవుడు? వరాన్ని కాపాడుకో, దేవుని కొరకు ఉపయోగించు, దేవుని మహిమ కొరకు ఉపయోగించు. నాకెందుకు ఇదెందుకు, దీనివల్ల ఉపయోగం ఏమిటి, ఇవ్వాల్సింది ఏమి ఇవ్వాలా, ఏదో ఇచ్చాడు ప్రభు అని అనుకుంటున్నావా? దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు వాడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. తద్వారా మనము దేవుణ్ణి మహిమపరుస్తాం, దేవుని నీతిని నెరవేరుస్తాం. యాకోబు వలె నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న వారమవుతాం పిల్లరా. కనుక యాకోబును ప్రేమించుటలో, ఏశావును ద్వేషించుటలో దేవుడు ఏమాత్రము అన్యాయస్తుడు కాడు. ఎందుకనంటే యాకోబు దేవుని యొక్క వంశావళి క్రమములో ఉండాలని ఆశపడ్డాడు, తనలో నుండి ప్రముఖుడు బయలువెడలాలని ఆశపడ్డాడు, తన ద్వారా దేవుని నిబంధన స్థిరపరచబడాలని ఆశపడ్డాడు, దేవుని నీతిని ఎరిగాడు. ఒకవేళ మానవ సంబంధంగా, లోక సంబంధంగా లోపాలు చాలా ఉండవచ్చు, కానీ దేవుడు లోపం కంటే కూడా యాకోబులో ఉన్న గ్రహింపును దేవుడు ఎక్కువగా ఇష్టపడ్డాడు. నీలో నాలో కూడా చాలా లోపాలు ఉండవచ్చు. మనమందరము శరీర సంబంధులందరిలో కూడా లోపమున్నది, పాపమున్నది. కానీ ఒకవేళ దేవుడు ఆ పాపాన్నైనా క్షమిస్తాడు. కానీ దేవుని నీతి విషయంలో గ్రహింపు లేకుండా దేవుని నీతిని, దేవుని రక్షణను, దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క లేక సంఘ క్రమమును, దేవుని ప్రణాళికను, దేవుని నీతిని చులకనగా ఎంచితే దేవుడు ఎంత మాత్రమో క్షమించడు. కనుక దేవుని క్రమమును, సంఘమును, దేవుని నీతిని గొప్పగా ఎంచుకుందాం, తృణీకరించకుండా ఎరుగుదాం, అట్టి కృప కొరకు వేడుకుందాం, తద్వారా ధన్యులమవుదాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యాకోబును, ఏశావును మీ ఏర్పాటును, ఎన్నికను మేము తెలుసుకున్నాం. యాకోబు ఎందుకు నాయన ప్రేమించబడ్డాడో ఎరిగాం. జ్యేష్ఠత్వం అంటే ఏమిటో తెలుసుకున్నాం. మేము కూడా నాయన యాకోబు జ్యేష్ఠత్వపు విలువను గ్రహించినట్లుగా
మేము కూడా రక్షణ విలువ, సంఘ విలువ, మీ త్యాగం యొక్క విలువ, మీ రక్తము విలువ, మీ శిలువ విలువ, మీ ప్రేమ విలువ వ్యర్థముగా, తృణీకారంగా, చులకనగా ఎంచకుండా మీ బల్లను, మీ రక్తమును, మీ శరీరమును విలువైనదిగా ఎంచి, ఘనమైనదిగా ఎంచి మేము కూడా నాయన నిత్య జీవమును, నిజమైన ఆశీర్వాదమును పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకమైన కూడికలో సెకండ్ సెషన్లో చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. జ్యేష్ఠత్వము ఒక గొప్ప వరమని, జ్యేష్ఠత్వం యొక్క గొప్ప మర్మాన్ని క్రొత్త నిబంధన భక్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని రివీల్ చేసిన విధానాన్ని మేము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. పాత నిబంధనలో జ్యేష్ఠత్వం ఒక గొప్ప మర్మం అయింటుండగా క్రొత్త నిబంధనలో ఆ మర్మం యొక్క గొప్పతనాన్ని మనకు నూతన నిబంధనలో బయలుపరిచాడు పరిశుద్ధాత్మ ద్వారా. మరి ఆ గొప్ప మర్మాన్ని ఈ ఉదయకాలమున మన సహోదరుడు తిమోతి వారి ద్వారా మనం విన్నాం. మరి జ్యేష్ఠత్వం గురించి చక్కని సందేశాన్ని కూడా విన్నాం. గతంలో మనము మునుపు వినని విధముగా జ్యేష్ఠత్వంలో ఇంత గొప్పతనం ఉన్నదా అని మనము చక్కటి వర్తమానాన్ని విన్నాం. మరి ముఖ్యంగా అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు మరి యూదాను కన్నాడు అన్న విషయంలో కూడా మరి నిజంగా జ్యేష్ఠత్వము ఏ విధముగా ఇన్హెరిటెన్స్గా వచ్చింది, వారసత్వంగా వచ్చింది అన్న విషయాన్ని కూడా చక్కగా వివరించారు. మరి జ్యేష్ఠత్వమును గురించిన ఆ గొప్ప వరాన్ని, ఆ మర్మాన్ని గురించి చక్కగా విన్నాం. కాబట్టి మంచి సందేశాన్ని వివరించిన సహోదరునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ కూడికను ముగించుకుందాం. ఈ రాత్రికి ఎవరైనా మా ఇంటిలో ప్రార్థన పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో సువార్త కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత ఎవరైనా తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీకు మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సెకండ్ సెషన్లో నీ దాసుడు తిమోతి గారిని మీరు ఆశీర్వదించి మాకు ఇవ్వబడిన మంచి తలంపులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. జ్యేష్ఠత్వము ఒక వరమని మేము విన్నాం, అది ఒక గొప్ప మర్మము అని కూడా మేము జ్ఞాపకం చేయబడ్డాం. ఆ మర్మంలో మరి పాత నిబంధన భక్తులకు తెలియని విషయాల్ని కొత్త నిబంధనలో మాకు వ్రాయించారు. మరి ఆనాడైతే అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును, యాకోబు యూదాను కన్నాడు అని వ్రాయబడింది. మరి దాంట్లోనే జ్యేష్ఠత్వం యొక్క విలువలు మీరు వ్రాయించిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. జ్యేష్ఠత్వం అనేది మొదట పుట్టిన వారి ద్వారా కాదు, కానీ మరి ఆ విలువలు తెలుసుకున్న వారికి జ్యేష్ఠత్వము అని కూడా మేము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మమ్మల్ని కూడా మీరు జ్యేష్ఠుల సంఘముగా చేయడానికి ఇష్టపడ్డారు, అందును బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. ప్రభా, మరి ఈ విషయాలన్నీ కూడా ఈ ఉదయకాలమున నీ దాసుని ద్వారా మేము వింటున్నాం, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రభా, మరి ఈ రాత్రి జరిగే కూడికను బట్టి కూడా మీ సంతానంలో ప్రార్థన చేస్తుంటున్నాం. నీ దాసుని బలపరచండి, మాతో చక్కగా మాట్లాడండి. మాకు తెలియని విషయాలు ఎన్నో మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం. మరి విన్న విషయాలన్నిటిని కూడా మేము మా హృదయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మరి మంచి మార్గంలో మాకు నడిపించమని వేడుకుంటున్నాం. విని విడిచిపెట్టే వారముగా కాకుండా వాటి మా హృదయంలో భద్రపరచుకొని మాలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకొని మరి ఇంకా నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే ఆ గొప్ప ధన్యతను మాకు దయచేయని వేడుకుంటున్నాం. ప్రభా, మరి రాత్రి జరగబోయే కూడికను బట్టి కూడా ప్రార్థన చేస్తూ మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. మరి
క్రింద అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటిగా మన సంఘ నియమం ప్రకారంగా సహోదరులు, చిన్నపిల్లలు ముందు వెళ్ళి వారు భోంచేసిన తర్వాత సహోదరులమైన మేము తర్వాత భోంచేస్తాము. కాబట్టి దయచేసి అందరూ లేచి వారు సిద్ధపడి మొదట సహోదరులు, చిన్నపిల్లలు, మరి ఆకలిగా ఉన్నవారు మొదట భోంచేయవలసిందిగా. నైట్ ఇక్కడే కూడిక ఉంటుంది. రాత్రి 7:30కి ఇక్కడే ఉంటుంది. దయచేసి అందరూ గుర్తుంచుకొని చేరావలసిందిగా మనవి చేస్తున్నాము. దయచేసి అందరూ లంచ్కి రెడీ అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను.